ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. 4వ అధ్యాయంలోకి వెళ్తూ ఉన్నాము. 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్న విషయాలు కొన్ని ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చూసుకుందాము. ఒకటేంటంటే, భిక్షకులు అంటే ఎవరు? బిచ్చగాళ్ళు, అడుక్కునే వాళ్ళని కాదు. భిక్షకులు అంటే బ్రహ్మచారులు, సన్యాసులు. బ్రహ్మచర్యాశ్రమంలో, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు భిక్షకులు. బ్రహ్మచర్యాశ్రమం, సన్యాసాశ్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే వానప్రస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళు పితరులు. వీళ్ళు ఎందుకు పితరులు పెద్దలయ్యారు అంటే, పెద్ద మనసుతో ఉండాలి, అందుకని వాళ్ళు పెద్దలై ఉంటారు. పెద్ద అనుభవంతో, పెద్ద జ్ఞానంతో, పెద్ద వయస్సుతో, ఈ మూడిటితో వయోవృద్ధులై, అనుభవ వృద్ధులై, జ్ఞాన వృద్ధులై ఎవరుంటారో ఆ వృద్ధులు పెద్దలు. వాళ్లకు కూడా మనము తర్పణము అంటే తృప్తి కలిగే విధంగా వాళ్ళకు కావలసినవి అందించవలసి ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వానప్రస్థులను పితరులుగా, వృద్ధులుగా, బ్రహ్మచారులను, సన్యాసులను భిక్షకులుగా చూసుకోవలసి ఉంటుంది. కాక ఈ 3 ఆశ్రమాల్లో వాళ్ళు అయిపోయిన తర్వాత మామూలుగా 4వ ఆశ్రమము గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే పాపం వీళ్ళు. కానీ ఆ పూటకొచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరుంటారో బాటసారులై ఉంటే, ఆ పూటకు వచ్చి వెళ్ళాలి, వాళ్ళు బాటసారులై ఉండాలి. ఈ 2 రిక్వైర్మెంట్స్ పూర్తయితే వాళ్ళు ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళను అతిథులుగా మనము సేవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళను ఈ విధంగా శ్రద్ధగా సేవిస్తూ ఉంటాయి. వీటితో పాటు మిగిలిన ప్రాణులను, పంచభూతాలతో పాటు దైవీ శక్తులన్నింటినీ కూడా మనము అలక్ష్యం చెయ్యకుండా కృతజ్ఞతాభావంతో ఉంటే మన గృహస్థాశ్రమాన్ని యజ్ఞంలాగా చేస్తూ వెళ్తూ ఉన్నట్టు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం అయ్యాక, అంతవరకు తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం చెయ్యాలి, వంట ఎట్లా చేయాలి, ఎవరెవరికి పెట్టాలి, అందరికీ పెట్టిన తర్వాత నేను ఏ విధంగా తినాలి, అందరికీ పెట్టడం అంటే ఎవరికి, ఎందుకు, లేకపోతే ఏం జరుగుతుంది, పాపం వస్తుంది అని ఇవన్నీ చూసుకున్నాక, ఇప్పుడు అసలు ఆ వంట చెయ్యాలి అంటే, వస్తువులు కావాలి అంటే డబ్బులు కావాలి. కాబట్టి ఉద్యోగం చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి. కాబట్టి అర్థ సంచయనము, డబ్బులు సంపాదించడం అన్నది గృహస్థ ఆశ్రమంలో పెద్ద పని. తప్పనిసరిగా అందరూ చేయవలసిందే, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి పెడతారు వాళ్ళు. అందుకని ఇప్పుడు దాని మీద ఫోకస్ చేస్తున్నారు మన మనువు గారు ఈ అధ్యాయంలో. ఏ విధంగా ధనార్జన చేయాలి, ఏ విధంగా చెయ్యరాదో అని 2 చెప్తారు. అది చూద్దాము. ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ముందే చెప్పుకుందాం. ఆయన ఎట్లయినా మళ్ళీ చెప్తారు, అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. ముందే చెప్పుకుంటూ హెచ్చరికగా మనము ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాము. అయితే గృహస్థాశ్రమంలో ఉన్నంతసేపు డబ్బులు సంపాదించడము, వండి పెట్టడం, డబ్బులు సంపాదించడం, వండి పెట్టడం, ఇంక ఈ 2 చేసుకుంటూ కూర్చున్నాడంటే వాడు, ఒకానొక రోజు వస్తుంది వాడికి ఆ ఉద్యోగం అయిపోయి డబ్బులు సంపాదించవలసిన కాలము తీరిపోయే రోజు వస్తుంది. అప్పుడేం చేస్తాడు వాడు? రిటైర్ అయినప్పుడు ఏం చేస్తాడు? వాడికి అంతవరకు వాడి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. అంతవరకు వాడు కట్టవలసిన బిల్స్ ఉంటాయి, అంతవరకు వాడు చేయవలసిన కర్మలుంటాయి, అంతవరకు వాడికి బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. ఏవో ధర్మాలుంటాయి, కర్తవ్యాలుంటాయి. ఇవన్నీ చేస్తూ సడన్‌గా వాడు రిటైర్ అయ్యాడంటే రేపటి నుంచి ఏం చేయాలో వాడికి తెలీదు.
దాంతోటేమవుతుందంటే వెంటనే ఇవాళ రిటైర్ అయ్యాడు, ఇంటికొచ్చాడు. రేపటి నుంచి ఏమీ పని లేదు. ఇంకా ఒక కాంబినేషన్ తయారవుతుందిక్కడ. ఏం కాంబినేషన్ అంటే, వాడు అంతవరకు ఇవాళ వరకు ఉద్యోగం చేశాడంటే ఇంకా బలంగా ఉన్నాడు. శరీరంలో బలం బాగా ఉంది. ఉద్యోగం చేయవలసిన పని లేదు అంటే డబ్బులకి ఇబ్బంది లేదు. వాడి మీద ఆధారపడ్డ వాళ్ళెవరూ లేరు. వాడికి చేయడానికి ఏం పని లేదు. ఇంకా ఈ కాంబినేషన్ చాలా డేంజరస్ కాంబో. చాలా డేంజరస్ కాంబో. వాడికి ఇంకా చాలా వయసుంది. వాడు 50కో, 60కో ఎప్పటికో ఒకప్పటికి రిటైర్ అయ్యాడంటే ఎప్పుడో 90 ఏళ్ళకి అట్లా చనిపోతాడు. కనీసం 20, 30 సంవత్సరాలు వాడింకా బలంగా ఉంటాడు. ఇంకా వాడికి చేయవలసిన పనులు లేవు. వాడి మీద ఆధారపడ్డ వాళ్ళు లేరు. వాడికే వ్యాపకము లేదు. చాలా టైముంది, డబ్బులు ఇబ్బంది లేదు, ఆరోగ్యం ఉంది, పని లేదు. ఈ కాంబినేషన్‌లో ఉన్నవాడేమైపోతాడు? వాడేమైపోడు. వాడేమైతాడు వెళ్ళి మిగిలిన వాళ్ళ మీద భారంగా తయారవుతాడు. వాడికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకా ఆ టైంలో ఇన్ని ఉంటాయి, పని ఉండకుండా కూర్చున్నాడంట. వాడింకా బోర్‌డమ్ తోటి అల్లాడుతాడు వాడు. వాడికి ఎంత బోర్ కొడుతుందంటే, ఇంక వాడికి అంత బోర్ కొడుతుంది. వాడికేం వ్యాపకం లేదు. చేయడానికి ఏం పని లేదు. వాడినెవరు సలహా అడిగేవాళ్ళు లేరు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. డబ్బులు అడిగేవాళ్ళు ఎవరు లేరు. వీడి దగ్గర చాలా డబ్బులున్నాయి. వీడు అంటే వాడు గావచ్చు, ఆమె గావచ్చు ఎవరైనా సరే. ఇంకా వాళ్ళకు బోర్ కొడుతుంది. కావాలంటే యాక్చువల్‌గా ఒక పద్యం గూడా ఉన్నది. మనకు ఒక సుభాషితం ఏమున్నదంటే, తివిరి ఇసుకను తైలంబు తీయవచ్చు, వెదికి కుండేటి కొమ్ము సాధించవచ్చు, తరచి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, కానీ మూర్ఖుడి మనసు రంజింపలేము అని ఒక పద్యం ఉంది. అసలు జరగవన్న పనులు గూడా చేయిచ్చేమో గానీ, మూర్ఖుడిని మాత్రం హ్యాపీగా ఉంచలేము. వీడు ఆ కాంబినేషన్ ప్యాకేజ్‌తో ఈ రకంగా తయారవుతాడు. పైగా కనీసం మూర్ఖుడిని నిజంగా మూర్ఖుడు అజ్ఞానైతే వాడిని ఎట్లోకట్లా చేయలేము. కానీ అయినా గూడా రంజింపడానికి వాడిని ప్లీజింగ్ చేయడానికి ప్రయత్నం జేసినా గూడా, మనవాడు ఈ కాంబో ప్యాకేజ్‌లో ఉన్నవాడు సడెన్‌గా రిటైర్ అవుతాడు. వాడికి పనేమీ లేదు. డబ్బులకి ఇబ్బంది లేదు. ఆరోగ్యం బానే ఉంది. వాడికి బోర్ కొడుతుంది. అంటే ఇంక ఈ బోర్‌డమ్‌కి మందు లేదు. మూర్ఖత్వానికైనా మందుందేమో గానీ, ఈ బోర్‌డమ్‌కైతే మందు లేదు. వీడేం జేస్తాడు పోయి ఎమోషనల్‌గా బ్యాగేజ్‌లాగా తయారవుతాడు. వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పైన ఎమోషనల్‌గా డిపెండ్ అవుతాడు. ఇంకా అదే పనిగా డ్రైనేజ్‌లాగా ఎమోషనల్ డ్రైనేజ్, ఎమోషనల్ బ్యాగేజ్, ఎమోషనల్ బర్డెన్‌గా తయారవుతాడు వాడు. ఆ రకంగా వాడికి, వాడి చుట్టుపక్కల వాళ్లకు, భూమికి గూడా భారంగా తయారవుతాడు. ఇటువంటి దుస్థితి కలగకుండా ఉండాలి అంటే, రిటైర్ అయిన తర్వాత ఆలోచిద్దాం గాదు. అసలు గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతూనే ఎంత కాలము నువ్వు ఉద్యోగం చేయదలుచుకున్నావు? ఎప్పుడు రిటైర్డ్ అవ్వదలుచుకున్నావు? ఆ తర్వాత ఏం చేస్తావో నీ గురించి నువ్వు ఆలోచించుకో. అదెప్పటినుంచి గృహస్థాశ్రమంలో అడుగు పెడుతూనే ఈ ఆలోచనతోటే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఉద్యోగం నువ్వు ఒక 20, 25 సంవత్సరాలు చేస్తావేమో. పోనీ 30 ఏళ్ళు చేస్తావేమో. ఈ 30 ఇయర్స్ కూడా మిగిలిన పనులు చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ పోయావంటే, ఇంత బలంగా పునాది ఉంటుంది గాబట్టి, తర్వాత నువ్వు రిటైర్ అయ్యేసరికి, రిటైర్ అయ్యే కన్నా ముందు కొంచెం పనులు తగ్గించుకుంటూ, రిటైర్ కాగానే ఫుల్ టైమ్ నీ గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు. అప్పుడేమవుతుంది? మనసు బలంగా ఉంటుంది. శరీరం బలంగా ఉంటుంది. నీలో జ్ఞానపు దేహము బలంగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు నువ్వు భారం అవ్వడము, మిగిలిన వాళ్ళ పైన ఎమోషనల్‌గా బర్డెన్ అవ్వడము, భూమికి భారంగా ఇంక పోవడానికి రెడీగా ఉన్నట్టు మందులేసుకుంటూ, శరీరాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నట్టు ఎంతసేపు దేహాన్ని చూసుకోవడం, ఆరోగ్యం గురించి మాట్లాడడం, పిల్లల మాటలు వినలేడనుకుంటూ తిరగడము, ఇంకా అక్కర్లేని విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ, బంగారం లాంటి జీవితాన్ని చెడగొట్టుకోకుండా ఎట్లా ఉండాలి? ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా చెయ్యాలి అని చాలా జాగ్రత్తగా
పెద్దగా చెప్తూ వెళ్తూ ఉన్నారు ఇక్కడి నుంచి మన మనువు గారు. ఇది తెలుసుకుని చేయాలి. ఏదో ఒకలాగా ఆటోమేటిక్‌గా చేద్దామంటే చేసినంత కాలం ఉద్యోగం చేస్తాము. ఉద్యోగం అయిపోయినాక తర్వాత ఏం చేస్తాం? అప్పుడు చూసుకుందాంలే అంటే అప్పుడేం చూసుకుంటావు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ట్రై చేసినట్టు చాలా లేట్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు కొత్తగా మొదలుపెడితే అది ఫలించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఈలోగా ఎంత నష్టము? కాబట్టి ముందు నుంచే చూసుకోవాలి. మీరు ఆధ్యాత్మికంగా మీ పురోగతిని, మీ వానప్రస్థాన్ని మీరు గృహస్థాశ్రమంలో ఉండగానే సరిగ్గా ప్లానింగ్ చేసుకొని, నెమ్మదిగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది తప్పనిసరి అని చెప్తూ మొదలుపెడుతూ ఉన్నారు ఈ అధ్యాయాన్ని. చూస్తూ వెళ్దాము. ఆయనేం చెప్తున్నారంటే, చతుర్థమాయుషః భాగం ఉషిత్వా అద్యం గురౌ ద్విజాః ద్వితీయమాయుషః భాగం కృతదారః గృహే వసేత్. ద్విజాః జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానంతో రెండో జన్మ ఎత్తుతూ ఉన్నవాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి అంటే, ముందు వాళ్ళ ఆయుష్‌లో చతుర్థం భాగం 4వ వంతు ఒకడు పూర్ణాయుష్కుడై బ్రతికాడు అంటే వాడికి ఒక 100 ఏళ్లుంటుంది ఆయుష్. 100 సంవత్సరాలు ఉన్నాయే అనుకుందాం. 100 సంవత్సరాల్లో ఆద్యం మొదటి 4వ వంతు అంటే 25 సంవత్సరాలు 25 ఇయర్స్ గురువు గారి దగ్గర ఉషిత్వా వాసం చేయవలసి ఉంటుంది. గురుకుల వాసము చేయవలసి ఉంటుంది. అంటే చదువుకోవలసి ఉంటుంది. వాడికి 25 ఏళ్ళొచ్చిన తర్వాత ద్వితీయం భాగం ఆయుషః తర్వాత రెండో భాగము 100 ఏళ్ల ఆయుష్‌ను 4 భాగాలు చేస్తే మొదటి భాగము 25 సంవత్సరాలు గురువుగారి దగ్గరుండి చదువుకోవాలి, విద్యాభ్యాసం చేయాలి. తర్వాత పెళ్లి చేసుకుని రెండో భాగం అంటే ఇంకా అప్పటినుంచి చచ్చిందాకా గృహస్థాశ్రమం గాదు. అక్కడి నుంచి ఒక 25 సంవత్సరాలు అని పెట్టుకోవాలి. మనసులో ఒక ఐడియా పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ నెక్స్ట్ 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు వాడు కృతదారః పెళ్లి చేసుకుని, ఆ భార్యాభర్త వాళ్ళు పెళ్లి చేసుకుని, ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళు కోరుకున్న వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా, సుఖంగా, శాంతిగా ఆ గృహస్థాశ్రమంలో వసేత్ నివసించాలి. ఆ తర్వాత ఏమవుతుంది మరి 50 ఏళ్ళు అయిపోయినాక ఇంకా 50 ఏళ్ళు ఉన్నాయి గదా! అంటే తర్వాత ఈ 25 సంవత్సరాలు వానప్రస్థం అట్లాంటివన్నీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. ముందైతే ఇంతవరకే. ఇంకా ఒకసారి పెళ్లి చేసుకున్నావంటే ఇంక ఈ జన్మ చచ్చిపోయిన దాకా తర్వాత 7 జన్మలు అనుకుంటా అట్లనే ఉన్నావంటే ఎల్ల కాలము నువ్వు సంసారంలోనే ఉన్నావంటే ఎప్పటికి నీకు మోక్షం అందులో నుంచి. కాబట్టి ఒక 25 ఏళ్ళు అని ప్లానింగ్ చేసుకో. చేసుకొని గృహస్థాశ్రమంలో నేను కంప్లీట్‌గా గృహస్థాశ్రమంలో ఒక 25 సంవత్సరాలు ఉంటాను. రిటైర్మెంట్ ఒక 50 ఏళ్ళకో ఎప్పటికో ఒకప్పటికైతే ఇంక అంతవరకు ఉంటాను అని అనుకున్నాక అప్పుడు ఇంకేం చెయ్యాలంటే అద్రోహేణ ఏవ భూతానాం అల్పద్రోహేణ వా పునః యా వృత్తిః తాం సమాస్థాయ విప్రః జీవేత్ అనాపది. విప్రుడు విశేషంగా జ్ఞానం కలిగినవాడు, చదువుకున్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, మన భాగవతంలో కర్దమ ప్రజాపతి లాంటి వాడు లేదా అటువంటి ఆమె ఎవరైనా సరే వాళ్ళేం చెయ్యాలంటే యా వృత్తిః ఏ వృత్తితోటైతే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగంలో భూతానాం అద్రోహేణ ఏవా నీకు గాని, నీ చుట్టుపక్కల మనుషులకు గాని, ప్రాణులకు గాని, భూతాలకు, పంచభూతాలకు గాని, ఎన్వైరన్మెంట్‌కి గాని దేనికి ద్రోహం కలిగించకుండా, ఎన్వైరన్మెంట్‌ని హర్ట్ చేయకుండా, నీ చుట్టూ ఉన్న మనుషులను, జంతువులను, పశుపక్షులను దేన్ని బాధ పెట్టకుండా, నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకోకుండా ఏ వృత్తి, ఏ ఉద్యోగం చేస్తే ఈ విధంగా ఉండగలను అని చూసుకుని
అటువంటి వృత్తిని సమాస్థాయ అందులో ఉంటూ అటువంటి ఉద్యోగం చేస్తూ వాడు అనాపది ఏ ఆపదలు లేకుండా ప్రశాంతంగా జీవేత్ బ్రతకాలి. ఎప్పుడైనా తప్పనిసరిగా వేరే వాళ్ళెవరికైనా కష్టం కలిగే విధంగా బ్రతకవలసి వస్తే, పంచభూతాలకు నీటికో, నిప్పుకో, ఆకాశానికో, భూమికో, ఆకాశానికి ఎవరేం చేస్తారు, నిప్పుకేం చేస్తారు పోనీ, కనీసము భూమికి, నీటికి, గాలికి ఏ రకమైన పొల్యూషన్ కలిగించకుండా, మిగిలిన ప్రాణులకు, మిగిలిన మనుషులకు తనకు తాను అసలు ఏమాత్రం కష్టం కలిగించకుండా ఉండడం ఒకవేళ కుదరకపోతే, అట్లాంటప్పుడు పోనీ పునః అల్పద్రోహేణ ఎంత తక్కువ నువ్వు ప్రాణిహింస చేస్తే అంత తక్కువ. ఎందుకు చెయ్యాలి అంటే, ఒక్కొక్కసారి నువ్వు వ్యవసాయం చేస్తూ ఉన్నావనుకో, కంప్లీట్లీ ఆర్గానిక్గా నువ్వు పంటలు పండిస్తూ ఉన్న సమయంలో ఏవైనా చీడపీడలొచ్చి ఆ పంటలు నశించిపోతూ ఉంటే, మిడతలొచ్చి గింజలన్నీ తింటూ ఉంటే, పక్షులన్నీ విత్తనాలన్నీ ఉండనివ్వకపోతే, లేదా ఏదో పళ్ళ తోటల్లో పక్షులు పళ్ళని లేదా ఉడతలు గాని అట్లాంటివి కష్టపెడుతూ ఉన్నప్పుడు వాటిని పూర్తిగా అసలు లేకుండా అన్యాయంగా హింసించకుండా వాటితో పాటు ఎంతో కొంత ఉన్నదాన్ని పంచుకుంటూ, కానీ కొంచెం వాటిని కంట్రోల్ చేయవలసి వస్తే చేస్తూ, అత్యల్పంగా మిగిలిన ప్రాణులను హింసిస్తూ అత్యవసరమైనప్పుడు మాత్రమే ఇటువంటి పరిస్థితిలో, లేకపోతే మాత్రం అద్రోహంగా ఉండగలరా అని చూస్తూ ఆ విధంగా అటువంటి జీవితాన్ని బ్రతకడానికి వీలుగా ఏ వృత్తి అయితే నాకు బాగుంటుందో అని చూసుకుని వాడు అటువంటి వృత్తిని, అటువంటి జాబ్‌ని, అటువంటి పనిని అవలంబించవలసి ఉంటుంది. అది గూడా ఆ వృత్తి చేస్తూ ఉన్న సమయంలో గూడా, ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎట్లా ఉండాలి అంటే, యాత్రామాత్ర ప్రసిద్ధ్యర్థం స్వైః కర్మభిః అగర్హితైః అక్లేశేన శరీరస్య కుర్వీత ధన సంచయం. వాడు ధన సంచయం ఇంతకీ వృత్తి ఎందుకు చేస్తాడు వాడు? ద్రోహం లేకుండానో, అల్ప ద్రోహంతోటో వాడసలు ఏదో ఒక వృత్తి ఎందుకు అవలంబిస్తాడు? డబ్బు సంపాదించుకోవడం కోసం. డబ్బు సంపాదించుకోవడం కోసం వాడు ఉద్యోగం చేయొచ్చు కాబట్టి, ఇంక ఎంత పడితే అంత, ఎట్లా పడితే అట్లా సంపాదించడానికి వీల్లేదు. మళ్ళీ దానికి చాలా నియమాలున్నాయి. వాడు ఎంతవరకు ఉద్యోగం చెయ్యాలి? యాత్రామాత్ర ప్రసిద్ధ్యర్థం, వాడి జీవన యాత్రను నడిపించడం వరకు మాత్రం వాడికి ఎంత కావాలో అంతవరకు మాత్రమే సంపాదించుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలన్నారు కాబట్టి ఇంక అదే పనిగా అంతు లేకుండా, పొద్దస్తమానము తిండి తిప్పలు లేకుండా, పక్క వాళ్ళని బ్రతకనివ్వకుండా, ఇంకొకడికి దక్కనివ్వకుండా, ఇంకా గావాలి, చాలా గావాలి, ఎక్కువ గావాలి, మళ్ళీ గావాలనుకుంటూ ప్రయత్నాలు చెయ్యరాదో. శరీర యాత్రకి, జీవన యాత్రకి ఎంత అవసరమో అంత మాత్రమే ఉద్యోగం చెయ్యాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే పని తగ్గించుకుంటూ, స్వాధ్యాయం పెంచుకుంటూ పోవాలి. స్వైః కర్మభిః, వాడు చేస్తూ ఉన్న కర్మలు, వాడి పనులు వాడి శరీర యాత్ర కోసం మాత్రమే, వాడి జీవన యాత్ర కోసం మాత్రమే ఉండాలి. ఆ కర్మలు కూడా అగర్హితైః, ఎవ్వరూ గర్హించడానికి వీలు లేకుండా, నిందనీయమైన కర్మలు చేయడానికి వీల్లేదు. ఎవరితో ఛీ అనిపించుకుంటూ కర్మలు చెయ్యరాదో, ఎవ్వరికి ద్రోహం చేస్తూ ఉన్న కర్మలు చెయ్యరాదో. శరీర యాత్రకు మించి, శరీర యాత్రకు చాలినంత కాకుండా అసలు అంతు లేకుండా సంపాదిద్దామని ప్రయత్నం చెయ్యరాదు. పైగా శరీరస్య అక్లేశేన, వాడి సొంత శరీరానికి కూడా క్లేశం కలగకుండా వాడు డబ్బు సంపాదించాలి. వాడు అన్నం తినకుండా, నిద్రపోకుండా, ఇంక పరిగెడుతున్నవాడు పరిగెడుతూనే ఇంక అదే పనిగా వాడి శరీరాన్ని హింసించుకుంటూ
డబ్బులు సంపాదిస్తూ వాడు దాని మీదే ఫోకస్ చేస్తూ వాడు బతుకంతా అట్లా గడపడానికి వీల్లేదు. వాడి శరీరానికి కష్టం కలగకుండా, కానీ శరీరానికి కష్టం కలగకుండా కూర్చుంటాననుకోవడానికి వీల్లేదు. వాడి శరీర యాత్రను నడిపించడానికి కావలసినంత. వాడి శరీర యాత్రకు కావాల్సినంత అన్నారు కాబట్టి ఇంక ఎంత పడితే అంత. ఎంతైతే తక్కువ? ఎంతైతే తక్కువ? నీకు అమెరికాలో వెళ్ళడానికి ఒక కారు అవసరం కాబట్టి 20,000 పెట్టుకొని ఒక కారు కొనుక్కో అంటే, ఆహా! నేను 200,000 పెట్టుకొని కొనుక్కుంటానంటే ఎందుకు? అవసరమా? ఎంత అవసరమో అంతవరకు చూసుకో. నువ్వు చేసే కర్మల వల్ల పక్కన వాళ్ళు ఛీ అనకుండా, పక్కన వాడికి ద్రోహం కలిగించకుండా, నీకు నువ్వు ద్రోహం చేసుకోకుండా, ఎంత అవసరమో అంత మాత్రం పని చేయి. నువ్వు ఎంత పడితే అంత కాదు, చేయమన్నారు కదా అని. న లోకవృత్తం వర్తేత వృత్తిహేతోః కథంచన అజిహ్మాం అసఠాం శుద్ధాం జీవేత్ బ్రాహ్మణ జీవికాం. బ్రాహ్మణ జీవితాన్ని గడపాలి ప్రతివాడు. ప్రతివాడు బ్రాహ్మడిలాగా బ్రతకాలి. బ్రాహ్మడిలాగా బ్రతకడం అంటే ఏమి? మనకు ఆల్రెడీ ఇక్కడ పైన చూపించారు. అధ్యాపనం, అధ్యయనం, చదువుకోవడం, చదువు చెప్పడం, యజనం, యాజనం, పూజలు చేయడం, చేయిస్తూ ఉండడం, లేదా మనల్ని వాళ్ళు గౌరవిస్తూ ఉంటే మనం వాళ్ళని గౌరవిస్తూ ఉండడము, దానాలు చేస్తూ ఉండడము, ప్రతిగ్రహం చేయొచ్చు, అవసరమైనంత వరకు పుచ్చుకుంటూ ఉండడము. ఇటువంటివి బ్రాహ్మలుగా బ్రతికేందుకు చెప్పబడ్డ విధులు. బ్రహ్మ మార్గంలో బ్రతకడము బ్రాహ్మణ జీవితము. బ్రహ్మ మార్గం అంటే 2 రకాలు. జ్ఞానపరంగా బ్రహ్మ మార్గం అంటే ఆత్మ మార్గంలో బ్రతకడము, ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ ఉండడము. అట్లానే వైదికంగా చెప్పుకుంటే వేదంలో చెప్పిన విధంగా, బ్రహ్మం అంటే వేదం అని అర్థం ఉన్నది. వేదంలో ఎట్లా బ్రతకమని చెప్పారో అట్లా బ్రతకడాన్ని బ్రాహ్మణ జీవితం అని చెప్తారు. ఆ విధమైన బ్రాహ్మణ జీవికను అవలంబిస్తూ శుద్ధంగా బ్రతకాలి ఎవడైనా సరే, త్రికరణ శుద్ధిగా. అజిహ్మము, కుటిలత్వం లేకుండా, మోసాలన్నీ లేకుండా ఉండాలి. అసఠులై, మూర్ఖత్వం, మొండితనం లేకుండా ఉండాలి. ఈ రకంగా బ్రతకాలి. ఏ రకంగా బ్రతకకూడదు కథంచన, అసలు ఎప్పుడు కూడా ఏ విధంగా బ్రతకకూడదు అంటే, వృత్తిహేతోః, ఉద్యోగం చేయడం కోసము, లోకవృత్తం న వర్తేత. లోకంలో వాడు చెప్పాడు, వీడు చెప్పాడని, వాడెవడో ఏంటో చేశాడు, వీడెవడో ఏంటో చేశాడు అనుకుంటూ నేను కూడా చేస్తానని లోకవృత్తిని అనుసరిస్తూ నువ్వు నీ జీవితాన్ని గడపరాదు. లోకంలో ఎవరెవరో ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఇదే విషయం మనం చాలా లోతుగా మన వివేక చూడామణిలో, సాధన చతుష్టయంలో కూడా చెప్పుకుంటూ వచ్చాము. లోకంలో వాళ్ళు ఏవేవో చెప్తారు, అవన్నీ విని వాటన్నిటిని నేను అవలంబిస్తానని ప్రయత్నం చేయరాదు. వేదాలు ఎందుకున్నాయి? శాస్త్రాలు ఎందుకున్నాయి? మన పెద్దలు, ఋషులు ఎందుకు చెప్తున్నారు? భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు? భగవద్గీతలో నువ్వు లోకస్తులు, లోకంలోని వాళ్ళు ఏంటంటో చెప్పారని అవన్నీ ఫాలో అవ్వద్దో. శాస్త్రం నీకు ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధంగా నువ్వు నడవవలసి ఉంటుంది. కార్యకార్య విచక్షణ నీకు శాస్త్రాన్ని బట్టి తెలియాలి. వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదో అని ఆయన భగవద్గీతలో కూడా చెప్పారు. ప్రతి చోట చెప్తారు. లోక వృత్తాన్ని మనుషులు అట్లా చెప్పారు, వాళ్ళు ఏంటో చేస్తున్నారు, నేను అట్లా చేస్తాను కాదు. ఎట్లా చెయ్యమని భగవంతుడు చెప్తున్నాడో, వేదాలు చెప్తున్నాయో, శాస్త్రాలు చెప్తున్నాయో అట్లా చెయ్యడము అవసరమో అని చాలా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత అసలు ఇంతకీ ఎట్లా ఉండాలి నువ్వు? సంతోషం పరం ఆస్థాయ సుఖార్ది సంయతః భవేత్. సంతోషమూలం హి సుఖం, దుఃఖమూలం విపర్యయః. ఎవడైతే సుఖాన్ని అర్థిస్తూ ఉన్నాడో, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకుంటున్నవాడు ఎట్లా ఉండాలి? సంయతః భవేత్, ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి ఉండాలి. ఇంద్రియాలు నా వశంలో ఉండవు, నేనే నా ఇంద్రియాల వశంలో ఉంటాను అంటే వాడు
దుఃఖాలతో నిండి ఉంటాడు. దేనికో దానికి తపిస్తుంటాడు. తాపత్రయాలతో ఉంటాడు. వాడికి ఇహము లేదు, పరము లేదు. సుఖంగా ఉండాలనుకుంటే నువ్వు ఇంద్రియ నిగ్రహాన్ని సాధించు. నీ ఇంద్రియాల్ని నీ కంట్రోల్‌లో ఉంచుకో. ఏదో తిందాం, ఎక్కడికో వెళ్దాం, ఏంటో చేద్దాము, ఏంటో కావాలి, ఏవో వినాలి అనుకుంటూ ఇంద్రియాలు నిన్ను ప్రపంచంలోకి లాక్కుని వెళ్తూ ఉంటే వాటి వెంటబడి ఇంద్రియ అర్థాలు, విషయాల వెంటబడి పరిగెత్తొద్దో. నువ్వు వాటిని నీ కంట్రోల్‌లో ఉంచుకుని నీ ఇంద్రియాల్ని నిగ్రహించి ఒకవేళ నువ్వు వాటిని అదుపులో ఉంచి ఉన్నావంటే సుఖంగా ఉంటావో. ఆ విధంగా ఉంటే సంతోషం నీకు కలుగుతుంది. అటువంటి స్థితిని ఆ స్థాయ పొందిన వాడవై ఉండవలసి ఉంటుంది. భవేత్. 3 కావాలి. వాడు యతి అయి ఉండాలి. వాడి ఇంద్రియాలను, దశ ఇంద్రియాలను సంయమనం చేసి ఉండాలి. ఇంద్రియాలైపోయాక మనసుకే ఉంటాయి సుఖాలు, దుఃఖాలు. కాబట్టి మనసుకి ఎప్పుడు సుఖాన్ని అలవాటు చేయాలి. అది సుఖంగా ఉండడం, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్‌గా ఉండడం దానికి నేర్పించాలి. దేనికో దానికి దుఃఖపడుతుందంటే ఎందుకు అని ఆలోచించుకుని, అటువంటి అలవాటుని అందులో నుంచి బయటపడ్డాన్ని మనసుకి నేర్పించాలి. అటువంటి అలవాటుని తగ్గించి అందులో నుంచి బయటపడే మార్గము మనసుకు మనమే చూపించాలి. కాబట్టి ఇంద్రియాలైపోయాయి, మనసైపోయింది. తర్వాత ఆత్మ కూడా పరమ సంతోషంగా ఉండాలి. అహంకర్త అనుకుంటూ నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటున్నవాడు అదే ఆత్మగా ఉంటాడు వాడు. నేను అనుకుంటూ. వాడు కూడా సంతోషంగా ఉండాలి. వాడి మనసు సుఖంగా, శాంతిగా ఉండాలి. వాడి ఇంద్రియాలు అదుపులో ఉండాలి. ఈ విధంగా ఉంటే వాడు సుఖంగా ఉంటాడు. సంతోష మూలం హి సుఖం. సంతోషమే సుఖము. సంతోషం వల్లనే సుఖం కలిగేది. తాపాల వల్ల, సంతాపాల వల్ల దుఃఖమే ఉంటుంది. విపర్యయం అంటే దానికి ఆపోజిట్. సంతోషం వల్ల సుఖం ఉంటుంది. సంతాపాల వల్ల దుఃఖం ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకుని సుఖంగా, సంతోషంగా ఉండండి అని చెప్తూ, ఇంతకీ ఉద్యోగాలు ఎట్లా చేయాలి ఏమని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాలు చేయొచ్చు, మిగిలిన విషయాలు ఏమి అని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా శ్లోకాలు వ్రతాల గురించి చెప్తారు. ప్రతిదీ వ్రతంగా చేయాలి. అన్నం పెట్టడము, అన్నం తినడము అని పైన 3వ అధ్యాయం చివరిలో ఏం చూసుకున్నామో అవన్నీ యజ్ఞం లాగా అని చూసుకున్నాం కదా. అవన్నీ యజ్ఞాలు. అన్నము శ్రద్ధగా వండి ఆ సిద్ధాన్నాన్ని అందరితో పంచుకోవడాన్ని యజ్ఞం అని పిలుస్తారని చెప్పారు కదా. ఇంకా తర్వాత మిగిలిన కర్మలన్నీ ఉంటాయి. అన్నం వండుకోవడం, తినడం, పెట్టడం ఇంతవరకే కాకుండా మరి మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా గృహస్థికి. వాటిని ఎట్లా చెయ్యాలి అంటే వ్రతాలుగా చెయ్యాలి వాడు. అన్నం వండడం, పెట్టడం, తినడం మాత్రం యజ్ఞం లాగా చేసి మిగిలిన కర్మలన్నింటినీ వ్రతాలుగా పాటించాలి. అవేంటో చూద్దాం. అతః కాబట్టి అన్యతమయా వృత్యా జీవన్స్తు స్నాతకః ద్విజః స్వర్గాయుష్య యశస్యాని వ్రతాని ఇమాని ధారయేత్. అతః కాబట్టి మన ద్విజుడు, జ్ఞానంతో రెండో జన్మ ఎత్తినవాడు, తెలివి కలిగినవాడు, వీడు అన్యతమయా వృత్యా చెప్పబడ్డ ఆ 4 రకాల వృత్తుల్లో ఏదో ఒకటి అవలంబిస్తూ ఆ స్నాతకం పూర్తయినవాడు, స్నాతకోత్సవం చేసుకున్నవాడు అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవాడు, ఆ తర్వాత ఈ చెప్పిన 4 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిని అవలంబించి, ఏదో ఒక జాబ్‌తో, వృత్తి అంటే జీవిక, బ్రతుకు మార్గం, దాంతో ఆ వృత్తితో జీవన్ బ్రతుకుతూ ఉండాలి. అయితే ఉద్యోగం చేస్తూ అక్కడికి ఆగడానికి వీల్లేదు. వాడికి స్వర్గము, ఆయుష్యము, యశస్సు కావాలంటే మాత్రం ఇమాని వ్రతాన్ని ఇక్కడి నుంచి చెప్పబోతున్న వాటన్నింటినీ వ్రతాలుగా ధారయేత్ ధరించాల్సిందే. వాడు ఉద్యోగం చేస్తాడు, తెచ్చుకుంటాడు, వంట చేస్తాడు, దాన్ని అందరికి పెడతాడు, వాడు తింటాడు, ఇంకా కూర్చుంటాడు అంటే అయిపోలేదు.
మరి వాడు బాగుపడాలి కూడా గదా! కాబట్టి చేయవలసిన వ్రతాలుంటాయి మరి. వాటిని కూడా ధరించాలి. ఇంకింతే ధరించాలి, భరించాలి, భరించాలి. వాడు మొత్తం భరిస్తూనే ఉంటాడు మరి చేయవలసే ఉంటుంది అన్నింటికి. ఇంతకీ అన్యతమయ వృత్తి అంటే ఎన్ని వృత్తులున్నాయి? మన మహాద్యుతిః ఆ ఆత్మజ్యోతి అని చెప్పుకునేదేదున్నదో, ఆ పరాత్మ అని ఇది మొదటి అధ్యాయంలో చెప్పిన విషయము. మొదటి అధ్యాయంలో మనువు గారు 50వ శ్లోకం దగ్గర నుంచి ఒక 4, 5 శ్లోకాలు ఏ ఉద్యోగాలు ఎందుకొచ్చాయని చెప్పారు. ఆయనేం చెప్పారంటే, ఆ పరాత్మ ఎవరున్నారో ఆయన సర్వస్య అస్య సర్గస్య గుప్త్యర్థం. అస్య సర్గస్య ఈ సర్గ అంటే ఈ సృష్టిలోని ప్రాణులందరూ బ్రతకడం కోసం, వాళ్ళను గోపనం చేయడము అంటే పాలించడం కోసము, వాళ్లకు బ్రతుకు తెరువు చూపించడం కోసము ఆయన పృథక్ పృథక్‌గా వేరు వేరుగా కొన్ని కర్మలను, పనులను, జాబ్స్‌ని అకల్పయత్ తయారు చేశాడు. ముఖం నుంచి కొన్ని, బాహువుల నుంచి కొన్ని, ఊరువుల నుంచి కొన్ని, పాదాల నుంచి కొన్ని. అందులో బ్రాహ్మణము అంటే అధ్యాపనము, అధ్యయనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహం అని ఉన్నాయి. తర్వాత క్షాత్రము, ప్రజారక్షణ, దానము, యజ్ఞము, అధ్యయనము, విషయాల్లో తగులుకోకుండా ఉండడము, ఈ రకంగా ఉండడము. తర్వాత వైశ్యము, పశుపాలన, దానము, యజ్ఞము, అధ్యయనము, వణిక్ పదము, వాణిజ్యము, కుసీదం, కృషి వ్యవసాయము, కుసీదము, వాణిజ్యము. ఇటువంటి వృత్తులతో మన వైశ్యులు. ఆ తర్వాత శూద్రవర్ణంలో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తూ, జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా జాబ్స్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్ని కర్మలు ప్రతి వాళ్ళకి చెప్పారు కదా. మన వాళ్ళు ఏం చేయాలంటే, వాడు స్నాతకం చేసుకున్న తర్వాత ఏ జాబ్ చేయదలుచుకున్నాడు అని ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన ఈ 4 రకాల జాబ్స్‌లో భగవంతుడే ప్రతి వాళ్ళు వాళ్ళకిష్టమైన ఉద్యోగాన్ని చూస్ చేసుకోవడానికి వీలుగా 4 రకాల వర్ణాలను, వరింపబడేది వర్ణం అనడానికి వ్యుత్పత్తి. దేన్ని మనం వరిస్తామో, ఈ పని చేస్తాను నేను అని వృత్తిగా దేన్ని వరిస్తామో అది మన వర్ణము. అటువంటివి 4 వర్ణాలు ఆయన తయారు చేశారు. ఏదైనా మనం వరించొచ్చు. స్నాతకం చేసుకున్న తర్వాత మనం నిర్ణయించుకుంటాము. చదువుకుంటున్న సమయంలోనే మనకు జనరల్‌గా ఒకటి ఐడియా ఉంటుంది. చదువుకుంటూ ఉన్నప్పుడే నేను చదువైపోయాక ఈ జాబ్‌లోకి వెళ్తానని మనకు ఒక జనరల్‌గా ఐడియా ఉంటుంది. అదేదైనా ఒక జాబ్ చూసుకోవచ్చు. ఈ వర్ణము ఇక్కడ చెప్తున్న వృత్తులు ఇవన్నీ వాడు ఏ కులంలో పుట్టాడు, ఏ గోత్రంలో పుట్టాడు, వాడు ఏ ఇంట్లో పుట్టాడు, ఏ ఫ్యామిలీలో పుట్టాడు దాన్ని బట్టి కాదు. వాడు చదువు పూర్తయ్యేసరికి వాడికి ఒకటి ఐడియా వస్తుంది వాడికి ఏం జాబ్ చేయాలని. ఇంకప్పుడు వాడు చూస్ చేసుకోవచ్చు. వాడప్పుడు బ్రాహ్మణంలోకో, క్షాత్రంలోకో, వైశ్యంలోకో, శూద్రంలోకో ఎందులోకైనా సరే వాడికి నచ్చిన ఒక వర్ణంలోకి వాడు ప్రవేశించి దాన్ని జీవికగా పెట్టుకుని ఆ వృత్తి చేస్తూ వాడు వండిన సిద్ధాన్నాన్ని అందరితో పంచుకుంటూ అదే సమయంలో ఈ కింద చెప్పబోతూ ఉన్న వ్రతాలన్నింటినీ పాటిస్తూ ఆ 25 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో వాడి జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇంకిక్కడి నుంచి 7వ శ్లోకం దగ్గర నుంచి మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.